చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్. వెల్కమ్ టు నెంబర్ వన్ న్యూస్. నేను నందిని. గడిచిన 6 ఏళ్లుగా కొబ్బరి రైతులు ఉప్పునీటి సమస్య వల్ల బాధపడుతుంటే ఇప్పుడెందుకు వచ్చారని హార్టికల్చర్ అధికారులు శాస్త్రవేత్తలపై కేసనపల్లి కొబ్బరి రైతులు మండిపడ్డారు. శంకరగుప్తం డ్రైనేజ్ పొంగి రాజోలు నియోజకవర్గం ప్రాంతంలో దాదాపు 20 గ్రామాల్లో 2 లక్షలకు పైగా కొబ్బరి చెట్లు చనిపోవటం, ఆ గ్రామాల్లోకి సముద్రపు నీరు ప్రవేశించి మొత్తం భూమి చౌడు భూమిగా మారిపోయింది. కోనసీమ కొబ్బరి రైతులు కొద్ది రోజుల క్రితం ఈ సమస్యను నెంబర్ వన్ న్యూస్ దృష్టికి తీసుకొచ్చారు. సమస్య గురించి తెలిసిన వెంటనే నెంబర్ వన్ మీడియా సంస్థల అధినేత మంచాల సాయి సుధాకర్ నాయుడు సారథ్యంలో నెంబర్ వన్ న్యూస్ టీం రాజోలు నియోజకవర్గ ప్రాంతంలో పర్యటించి రైతుల సమస్యలపై లైవ్ కథనాలను ప్రసారం చేసింది. ఒకానొక సమయంలో నెంబర్ వన్ మీడియా సంస్థల అధినేత ఎంఎస్ఆర్ సారథ్యంలోని టీం పడవలో ప్రయాణిస్తూ ప్రత్యేక లైవ్ కథనాలను అందిస్తూ ప్రమాదకర పరిస్థితుల్లో చిక్కుకుంది. అయినప్పటికీ నెంబర్ వన్ న్యూస్ టీం వెనుకడుగు వేయకుండా రైతుల కష్టాలను, కన్నీళ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని కదిలించేందుకు నెంబర్ వన్ న్యూస్ అలుపెరగని పోరాటం చేసింది. నెంబర్ వన్ న్యూస్ లో వచ్చిన కథనాలపై స్పందించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దసరా పండుగ తర్వాత స్వయంగా కొబ్బరి రైతులను కలుస్తానని, క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి వారి కష్టాలను తీరుస్తానని మాటిచ్చారు. నెంబర్ వన్ న్యూస్ చేసిన కృషి కొబ్బరి రైతులు నెంబర్ వన్ మీడియా సంస్థల అధినేత ఎంఎస్ఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. నెంబర్ వన్ న్యూస్ లో వార్తలు వచ్చిన తరువాత వచ్చిన హార్టికల్చర్ శాస్త్రవేత్తలపై కేసనపల్లి సర్పంచ్ యనుమల నాగు ఆధ్వర్యంలో కొబ్బరి రైతులు శాస్త్రవేత్తలపై తిరగబడ్డారు. 6 ఏళ్లుగా మమ్మల్ని గాలికి వదిలిన మీరు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని వచ్చారని, రైతులకు ఉపయోగపడే పని ఏం చేశారో చెప్పాలంటూ అధికారులు శాస్త్రవేత్తలను నిలదీశారు. అయితే ఈ ఛానల్ వారికి కనీస అకామిడేషన్ టీ కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో మేము ఉన్నాం. అది కూడా వారు ఏమో మమ్మల్ని అడగలేదు, ₹1 కూడా మమ్మల్ని అడగలేదు. ఈ ఛానల్ వారు కనీసం టీ కూడా ఇవ్వలేదు. మేము ఈ బోట్ అయితే మాత్రం మేము అందరం కలిపి తలకు ₹100 వేసిన పురమాయించింది బోటు. ఆ బోట్లో కనీసం మంచినీళ్ళు కూడా మేము సమకూర్చలేని పరిస్థితుల్లో వారికి ఉన్నాం. వారి సొంత ఖర్చులతోటి, వారి వెహికల్స్ తోటి అకామిడేషన్ అన్నీ ఆరే చూసుకుంటాం. మమ్మల్ని ఏమి అడిగిన పాపని పోలేదు. అందుకే నేను అంటున్నాను, ఈ ఛానల్ వారికి ఎప్పుడు కూడా మేము ఆ జన్మంతో రుణపడి ఉంటాం. ఎందుకంటే వారు తీసుకునే చొరవ కానీ, వారు తీసుకునే నిర్ణయం కానీ చాలా అమూల్యమైన నిర్ణయం, అమూల్యమైన చర్యలు. వీరికి ఖచ్చితంగా మేము ఎప్పుడు కూడా మా ఈ 10 గ్రామాలతో పాటు 25 గ్రామాలు, టోటల్గా 35 గ్రామాలు కూడా రుణపడి ఉంటాం. మేము ఎవరినో వీరిని తీసుకొచ్చి విమర్శిద్దామని కానీ, వాళ్ళని ఏదో ఏకాకులు చేద్దామని కానీ ఉద్దేశం అయితే మాకు లేదు. మా సమస్యను తీర్చండి. రాజకీయ నాయకులు కానీ సరే ఆ జన్మాంతో మేము రుణపడే ఉంటాం. మీకు ఈ నిర్ణయం తీసుకొని బాధ్యత మీ మీద ఉంది. కారణం అంటే చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ తలుచుకుంటే 5 నిమిషాల్లో అయ్యే పని. అందరూ దృష్టి దీని మీద ఇప్పుడు పెట్టినట్టున్నారు. ఈ ఛానల్ వారు రాకతోటి అయ్యని ఒక్కసారి దీని త్వరితగతిని అక్టోబర్ 3వ తారీఖు లోపల ఒక సొల్యూషన్ వస్తే మేము చాలా గౌరవప్రదంగా మీకు ఉంటాం. లేదంటే 3వ తారీఖు నుంచి నిరాహార దీక్ష చేయడం ఖాయం. తర్వాత నిర్ణయాలు ఇంకన్నీ కూడా భగవంతుడు చూస్తాడు. ఏసీ రూముల్లో ఉండి 4 అద్దాల్లో వాళ్ళ కింద ఉండే స్టాఫ్ని పంపించి ఈ విషయాలన్నీ గ్యాదర్ చేస్తుంటారు సార్. అలా కాదు, మా ఆవేదన ప్రతి అణువుని విషయాన్ని తెలుసుకుని సాయి నాయుడు గారు ముందు నుంచి ఫోన్ చేసి 10 రోజుల నుంచి ఏంటమ్మా ఇంత సమస్య ఏంటి, ఎలా జరుగుతుంది, మీకు ఏంటి ఈ ప్రాబ్లమ్స్ ఏంటని అడిగి ప్రతి విషయాన్ని కూలంకుషంగా ఆయన నోట్ చేసుకుని ఈ గ్రామానికి గత 2 రోజుల నుంచి ఇదే పని మీద ఈ సాయి నాయుడు గారు తిరుగుతూ ఉన్నారంటే ఈ ఎండలో కూడా ఆయన్ని మేము చూస్తుంటే చాలా, ఎందుకంటే వాళ్ళ పైనుండి, ఎందుకంటే ఆంధ్ర వైజ్గా కూడా వీళ్ళ ఛానల్ న్యూస్లన్నీ కవర్ చేసి ఆయన ఫిల్టరేషన్ చేసుకుని ఆ వర్క్లో ఆయన ఉంటూ ఉంటారు. అలాంటి ప్రత్యేక దృష్టి ఎందుకు, దీనికి కారణం ఏంటంటే మొదటగా గతంలోని కూడా ఇక్కడ జనసేన ఎమ్మెల్యేని నెగ్గించారు. ఇప్పుడు కూడా అదే మెజారిటీతో జనసేన ఎమ్మెల్యేని నెగ్గించారు. ఈ పని అవ్వాలి కదా, ఎందుకు అవ్వలేదని ఆయన కూడా దీన్ని నాయుడు గారు ఫోకస్ పెట్టి ఈ ఫీల్డ్ మీదకి వచ్చి ఈ విషయాన్ని అంతా సేకరించి గ్యాదరించి మా రైతులకి న్యాయం చేయడం కోసం ప్రత్యక్షంగా ఇంకో విషయాన్ని ఏంటంటే ఆయన బాగా ఎక్కువగా తీసుకున్నది, మీ ఏరియాలో ఇండియాలోనే సెకండ్ బావ అంటున్నారు కదా ఓఎన్జీసీ, ఆ ఓఎన్జీసీ అయినా మీకు లబ్ధి చేయాలి కదా, ఎందుకు చేయట్లేదని ఆయన మమ్మల్ని క్వశ్చన్ చేస్తే రైతుల్ని మా దగ్గర ఏదో ఉడతాబత్తిగా ఉండే మాటలు కొన్ని విషయాలు చెప్పాను సార్.
చెప్పితే ఇలా కాదు ఈ విషయాన్ని మీరు సెంట్రల్ విషయాన్ని ఫార్వర్డ్ చేయాలి, ఇది ఈ న్యూస్ కవర్ చేయాలి. దీన్ని కవర్ చేయాలంటే కారణం నాలాంటి ఒక వ్యక్తి వచ్చి మీ ఏరియాని అంతా కవర్ చేసి తిరిగి నేను ఫోకస్ చేస్తాను. మీకు ఈ కార్యక్రమాన్ని అంతా అయ్యేదాకా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీ ఎన్నిదన్నుగా ఉండి మీ గ్రామాల అభివృద్ధి అయ్యే వరకు మీ అందరికీ నేను ఎన్నిదన్నులుగా ఉండి ఉంటానని హామీ ఇచ్చినందుకు సాయినాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. ఇప్పుడు ఈ ఫ్రీ పథకాలు నచ్చేసారా, వాటి మీద ఆధారపడిపోయి స్టేజ్కి వచ్చేసాం మేమందరం. వాటి వల్ల ఏం ఉపయోగం లేదు, కానీ మా ఆదాయం మాకు బాగుండేది. మాది పచ్చని కోనసీమ అండి, మరో కేరళ కింద ఉండేది. ఇక్కడ మా యొక్క పొలాల్లో షూటింగ్లు ఇవన్నీ చూసుకునేవారు, బయట ఊర్ల నుంచి వచ్చి సినిమాల షూటింగ్లు అన్నీ చేసుకునేవారు.